కూటమి ప్రభుత్వం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలండి. ఎందుకంటే సామాన్య ప్రజానీకానికి కూడా జగన్‌ను పోగొట్టుకున్నందువల్ల, జగన్ ప్రభుత్వం పోగొట్టుకున్నందువల్ల ఈరోజు ఎన్ని బాధలు అనిపిస్తున్నారో ప్రతి ఒక్క సామాన్య పౌరుడిని దారిని పోయి ఎవరిని అడిగినా చెప్తారు. ఒక రైతుని కదిలించండి, ఒక విద్యార్థిని కదిలించండి, ఒక స్త్రీని కదిలించండి, ఎవరినైనా అడగండి. ఈ వర్గం వాళ్ళు సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఏ విధమైన లేదు. సూపర్ సిక్స్ అని చెప్పి ప్రలోభపెట్టి అధికారంలోకి వచ్చి ఈరోజు వారు చేస్తున్న పనులు ఎట్లున్నాయంటే అరాకొర ఇచ్చేసి సూపర్ సిక్స్ అయిపోయింది. ఎవరైనా మాట్లాడితే జైల్లో దోస్తాము, చంపేస్తాము, నరికేస్తాము, తస్మాత్ జాగ్రత్త అని భయపడిచ్చే ధోరణి చేస్తున్నాడు తప్ప ప్రజలకు చేయాల్సిన పనులు చేయమని చెప్పి ప్రతిపక్షంగా మేము అడుగుతున్నాము. ఇప్పుడు లోకేష్ గారు కూడా అసెంబ్లీ సాక్షిగా వరద కళ్యాణ్ గారు మాట్లాడిన విషయం మీద 15 మీరేం పీకారు అన్న మాటని ఎలా చూస్తారు? లోకేష్ స్వయంగా మాట్లాడారు. చాలా తప్పండి అది. ఏంటంటే ఒక సీఎం కుమారుడు అయ్యుండి, ఒక మినిస్టర్ అయ్యుండి, సాక్షాత్ ప్రజలతో ఎన్నుకోబడినటువంటి అసెంబ్లీలో ఒక స్పీకర్ ఎదురుగా అంతమంది ప్రజాప్రతినిధులు ఒక అమ్మాయిని, ఒక స్త్రీని పట్టుకొని ఆ విధంగా ప్రవర్తించడం, ఆ విధంగా మాట్లాడడం, ఏం పీకుతారనేది ఒక వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం చాలా దారుణం. ఎందుకంటే ఆ వర్డ్ అనేది ఏదో ఫుట్పాత్ మీదలో లేదంటే చదువు రాని వాళ్ళు ఎవరో మూర్ఖులు మాట్లాడాల్సిన మాటలు అసెంబ్లీలో ఒక డిప్యూటీ స్పీకర్ తర్వాత స్థానంలో ఉన్న మనిషివి నువ్వు, ఒక సీఎం కొడుకువి, ఒక మంగళగిరి నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేవి, ఇంత ప్రాధాన్యత ఉన్న ఒక నువ్వు విద్యాశాఖ మంత్రి అయ్యిండు కూడా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వరద కళ్యాణ్ గురించి మాట్లాడడం. ఆమె ఏం మాట్లాడిందండి? ఆమె ఏం అడిగింది? మీరు చేసిన తప్పులు ఎత్తి చూపిస్తుంది. అంటే తప్పులు చేసిన వాళ్ళందరూ తప్పులు ఎత్తి చూపిస్తే మీరు ఇలా మాట్లాడతారా? అంటే దౌర్జన్యం చేసి వాళ్ళు నోరు ముయ్యాలని చూస్తారా? ఇది పద్ధతి కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎలా ఎలక్షన్లలో పోటీ చేసి గెలిచినారు, వాళ్ళు కూడా అదే విధంగా వచ్చినారు. ప్రజల సమస్యలను ప్రస్తావిస్తున్నారు. నీకు చేతనైతే సమాధానం చెప్పు. సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తే గమ్మునుండు. అంతేగాని ఒక ఆమెను పట్టుకొని, ఒక స్త్రీని పట్టుకొని ఆ విధంగా మాట్లాడము. నీ మెసేజ్ సామాన్య జనానికి ఏమి మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? ఒక విద్యాశాఖ మంత్రి వేయండి, ఒక నోరు అదుపులో పెట్టుకోకుండా ఈ విధంగా మాట్లాడడం పద్ధత? ఏదైనా సమస్య మీద ప్రస్తావించే హక్కు వాళ్ళకుంది, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీకుంది. అంతవరకే చూడాలి. కానీ తర్వాత ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి మా తల్లిని ఇలాగ చేసినారు. అసలు నీ తల్లి ప్రస్తావన ఎవరు తీసుకొచ్చినారు? ఇప్పుడు గత అసెంబ్లీలో కూడా మీ తల్లి గురించి ఎవరు ప్రస్తావించలేదు. దాన్ని ఏదో మ్యానిపులేట్ చేసి మీరు అంతా చేసి దాన్ని సానుభూతి పరంగా చూపించుకున్నారు. ఈరోజు ఆ ప్రస్తావన చేయాల్సిన అవసరం ఏముండదు. మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఒక ఆడది ప్రశ్నిస్తుంటే, ఒక స్త్రీ ప్రశ్నిస్తుంటే, ఒక ఎమ్మెల్సీ గారు ప్రశ్నిస్తుంటే మీ అమ్మగారి ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? ఇది ఎవరైనా అమ్మనే, మీకైనా అమ్మ ఉంది, మాకైనా అమ్మ ఉంది. మరి తోటి స్త్రీని నువ్వు ఎలా భావిస్తున్నావు చెప్పు? నువ్వు అలా మాట్లాడొచ్చా? అంతమంది స్త్రీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. అంత సభలోన నువ్వు పీకుతారా? మీరేం పీకినారు? ఈ వర్డ్ అనేది చాలా వల్గర్ లాంగ్వేజ్ కదా. జనాలు చూస్తున్నారు, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు, నీ లాంగ్వేజ్ని చూస్తున్నారు. నిన్ను ఏ విధంగా అర్థం చేసుకుంటారు చెప్పు? కాబట్టి ఇక ముందైనా సమస్య గురించి ప్రస్తావించినప్పుడు మీరు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పలేని పరిస్థితిలో గమ్మున ఉండండి. అంతేగాని ఈ విధంగా చేయడము, దౌర్జన్యం చేయడము, భయపడడం అనేది మంచి పద్ధతి కాదు.